అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనతో రాజేష్ గారు అయితే ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. సార్, అంబేద్కర్ గారి జయంతి ఈ రోజు ఎలా అనిపిస్తా ఉంది? ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇంత అద్భుతమైనటువంటి నివాళి అర్పించడం, మరి అందరికీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి, ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళ కోసం ఫెసిలిటీ ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మంచిగా గార్లాండ్ చేయడం, అంబేద్కర్ గారిని గార్లాండ్ చేసి మమ్మల్ని ఆనందపరచడమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి ఆలోచన విధానాన్ని కూడా ఈ సమాజానికి పరిచయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుండాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మేము చేసినటువంటి సూచనలకి మరి ఆలోచించి పోయిన సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎలాంటి గార్లాండ్ చేయకపోవడం, గేట్లు బంద్ పెట్టడం ద్వారా చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా బాధపడడం జరిగింది. ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో అది అమలు అవుతుందని అనుకుంటున్నారా? మన ప్రభుత్వాలు అలా నడుస్తున్నాయి అనుకుంటున్నారు? భారత రాజ్యాంగం తీసేస్తామనేటువంటి ప్రభుత్వమే నడుస్తూ ఉన్నది. సో మరి అలాంటి ప్రభుత్వాలకి ఎలా సమాధానం చెప్పాలో ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతిపక్షం కూడా బలంగా నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి ప్రభుత్వాన్ని మార్చేస్తాం అనేటువంటి శపథాన్ని కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చేస్తూ ఉన్నారు. కుల వివక్షత ఏదైతే నిర్మూలించాలని తన ఏదైతే నినాదం ఉందో ఇప్పటికి కూడా కుల వివక్షత అనేది కనిపిస్తా ఉంది, ఎలా చూస్తా ఉన్నారు? అంటే కుల వివక్ష పైన జరుగుతున్నటువంటి దాడులు, ఈ అన్యాయాలన్నింటినీ కూడా ప్రజల లోపల ఒక అవగాహన రప్పించగలిగితే, మరి కులం అనేది గొప్ప విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దౌర్భాగ్యమైన కులం భారతదేశంలో ఉండడం ఈ భారత ప్రజల యొక్క ఐక్యతను దెబ్బతీయడం లాంటిది. మిగతా ఏ దేశాల్లో లేనటువంటి కులం ఇక్కడ ఉండడం, మరి ఆ కులం మీద బలంగా ఒక జిబుక్సాకరమైనటువంటి కుల వివక్ష కొనసాగడం, దాని ద్వారా ప్రజలు ప్రాణాలు తీసుకునే కాడికి రావడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు అనేది కాదు. అందుకే ఆయన ఫండమెంటల్లో ఫస్టే రాసింది, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరం సహోదరులం అని చెప్పేసి. అంత గొప్ప భావనని భారత ప్రజల్లోకి తీసుకురావడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. ఇంకా ధనికులు ఎవరైతే ఉంటారో అట్టడుగు వాళ్ళకు కూడా విద్యా వైద్యం అందాలని కోరుకున్నారు, కానీ ఇప్పటికి కూడా అందట్లేదు, ఎలా చూస్తాం? అది ఖచ్చితంగా ప్రజలు పోరాటాలు చేసే సాధించుకోవాలి. ఈరోజు తెలంగాణని సాధించుకునేది పోరాటం ద్వారా. అంబేద్కర్ క్లియర్గా చెప్పిండు, పోగొట్టుకున్న హక్కులను భిక్షమెత్తి బేరమాడి సంపాదించలేని నిరంతరం పోరాటంతో తప్ప. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ హక్కులు నిరాకరించబడుతున్నాయని పోరాటం చేసి సాధించుకున్నారు. ఏదైనా పోరాటంతోనే సాధ్యమవుతుంది. తెలుగు ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవ శుభాకాంక్షలు. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, మీకు ఏడా రాసిండురా మేం తక్కువ జాతోళ్ళని, నిన్ను నన్ను అన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నువ్వు నేను కలిసి బ్రతికే భరత భూమి ఒక్కటే, నీకు నాకు మధ్య కులం అడ్డుగోడలేందిరా, ఈ కులం అనే కుళ్ళును సృష్టించింది ఎవడురా, ఎవ్వడు చెప్పిండురా మీకెక్కువ జాతోళ్ళని, మీకు ఏడా రాసిండురా మేం తక్కువ జాతోళ్ళని. థ్యాంక్ యూ.